ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి వైఎస్ షర్మిల గురించి చంద్రబాబు నాయుడు గారు సంచలన విషయాలు బయట పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ స్ట్రోక్ ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ డైరెక్ట్ స్ట్రోక్ ఏంటి? షర్మిల గారు ఉన్నటువంటి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటుందా? మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంతగా భయపడుతున్నాడు, ఉలిక్కి పడుతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి జగనన్న గురించి మనందరికీ తెలుసు, కొత్తగా తెలిసేది ఏమీ లేదు. ఒక ఛాన్స్ అని చెప్పి కులాన్ని అడ్డం పెట్టుకుని, మతాన్ని అడ్డం పెట్టుకుని, ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని తల్లిని చెల్లిని రోడ్డు మీదకి పంపించి నేను తండ్రి లేని బిడ్డనని చెప్పి సింపతి కార్డు క్రియేట్ చేసి మా బాబాయిని వేసేశారని అబద్ధపు కోతలు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. అయితే ఇవాళ ఆ జగనన్న వదిలిన బాణం రివర్స్ అయ్యి జగనన్న మీదకే తగులుకుంటే ఇప్పుడు చంద్రబాబు వదిలిన బాణము, చంద్రబాబు స్టార్ క్యాంపైనర్ అని సొంత చెల్లి గురించి మాట్లాడేటే నీచానికి జగన్మోహన్ రెడ్డి గారు దిగజారుతా ఉన్నారు. అసలు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అంటే, చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారు పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు గౌరవంగా మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారితో ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్పారు, అంతే తప్ప రాజకీయ అంశాలు మాట్లాడాల. కానీ జగన్మోహన్ రెడ్డి భయం ఏంటంటే నా గుట్టు విప్పేసిందేమో, షర్మిల నా గురించి అంతా చెప్పేసిందేమో, నా డెకాయిట్ 420 అవినీతి అక్రమాలు దుర్మార్గాల గురించి ఎక్కడ సంపాదించాను, ఎక్కడ దాచుకున్నాను, ఎక్కడ దోచుకున్నాను అనేటువంటి వివరాలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేసిందేమో అని భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లో అంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో షర్మిల వస్తూ ఉంది అనేటువంటి, అరే నాయన నువ్వు చేస్తావు. ఒక మాట అన్నాడు, కుటుంబాలను చీల్చే రాజకీయాలు చేస్తారు అని. కుటుంబాలను ఎవరయ్యా చీల్చింది? ఆయన పాత్రుడి గారి సోదరుడిని ఎవరు చీల్చారు ఆ పార్టీ నుంచి? దేవినేని ఉమా గారి సోదరుని ఎవరు చేర్చారు ఆ పార్టీ నుంచి? ఈ విధంగా చెప్పుకుంటా పోతే నువ్వు ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కీలక నాయకుల కుటుంబ సభ్యులను నువ్వు చీల్చినటువంటి చరిత్ర నీకున్నది. చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు గారిని ఆయన నుంచి వేరే మీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకున్నటువంటి చరిత్ర నీ తండ్రికి ఉన్నది. కుటుంబాల్లో చిచ్చు పెట్టేటువంటి చరిత్ర మీకుంది జగన్మోహన్ రెడ్డి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, అయ్యా నువ్వు ఎక్కువ పట్టిన బాణం నీకు రివర్స్ అయితే, మీ అన్నా చెల్లెలు గొడవలో నీ చెల్లి నీ మీద పోరాటం చేస్తూ ఉంటే, నువ్వు ఆమెకు ఆస్తిలో వాటా ఎగ్గొడితే, నువ్వు ఆమెకు రాజకీయంగా అవకాశాలు ఇవ్వకపోతే, ఆమె నీ తప్పుల్ని, నీ అవినీతిని, నీ అరాచకాన్ని, నీ చేతగాని పరిపాలనని ప్రశ్నిస్తే, నేను వదిలిన బాణం చంద్రబాబు స్టార్ క్యాంపైనర్ అనే కారుకూతలు కూయటానికి దిగజారుతున్నామని చంద్రబాబు నాయుడు గారు అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? ఆయన అదే అన్నారు ఇవాళ. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా చీకటి రాజకీయాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి. నీలాగా తల్లిని చెల్లిని వాడుకొని రాజకీయాలకి అవసరం తీరిన తర్వాత పక్కన పడేసావు. మళ్ళీ ఇప్పుడు అమ్మా నేను జైలుకు పోతానమ్మా, నేను జైలుకు పోతే నా పార్టీ ఉండదమ్మా, నా పార్టీ ఉండకపోతే నాకు రాజకీయం ఉండదమ్మా, నాకు రాజకీయం లేకపోతే నా జీవితం అంతా జైలు పాలైపోద్దమ్మా, దయచేసి నా చేతిలో అధికారం ఉండాలమ్మా, అంతా ప్రజా వ్యతిరేకత ఉందమ్మా, నువ్వు అన్నా వచ్చి నాకు ప్రచారం చేయాలమ్మా. ఎందుకంటే ఒకవైపు చెల్లి మామూలుగా తగులుకోవట్లేదు. రాజశేఖర రెడ్డి వారసుడువా నువ్వు? కాదు, రాజశేఖర రెడ్డి గారు అసలైన వారసురాలని నేను. ఆయన ఆశయాల కోసం పనిచేస్తా. ఆయన చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయమని, దానికోసం నేను పోరాటం చేస్తా. అదేవిధంగా ఆయన జలయజ్ఞం చేశాడు, ఇవాళ నువ్వు ప్రాజెక్టులను నిర్వీర్యం చేశావు. ఆయన సంక్షేమం చేశాడు, నువ్వు బటన్ నొక్కుడు పేరుతోటి పేదల జీవితాలని మరింత పేదరికంలోకి నెడతా ఉన్నావు. చిల్లర మాత్రమే వాళ్ళకి ఇస్తున్నావు, 1000 కోట్లు నువ్వు దోచుకుంటున్నావని నీ చెల్లి అడుగుతుంటే సమాధానం లేక తల్లిని తీసుకొచ్చి నీ వైపు ప్రచారం చేయించుకునేటువంటి ప్రయత్నం. సరే, మొత్తానికి షర్మిల గారు అమ్మ నువ్వు వెళ్ళొద్దు, ఆ దుర్మార్గుడు మళ్ళీ మోసం చేస్తాడంటే, ఎంతైనా కొడుకు కదా, ఓడిపోతే జైలుకు పోతాడని వాళ్ళందరికీ తెలుసు. జైలుకు పోతే ఇంకేముంది, జైల్లోనే కదా జీవితం. ఇతను చేసినటువంటి అవినీతి అక్రమాలకి, అతని మీద ఉండేటువంటి 32 కేసులు, 11 ఈడీ సిబిఐ ఛార్జ్షీట్లకి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి జైలుకు పోతే 15 నుంచి 20 సంవత్సరాలు జైల్లోనే అతని జీవిత చర్మాంకం వరకు అక్కడే గడపాల్సి వచ్చింది. అందుకే షర్మిల గారు మనసు షర్మిల గారు కఠినంగా ఉన్నప్పటికీ ఇతని దుర్మార్గాలు తెలిసి విజయలక్ష్మి గారు మాత్రం మనసు కరిగిపోయి ఇక జగన్మోహన్ రెడ్డి కోసం ఈ ఒక్క ఎలక్షన్లో ప్రచారం చేద్దాంలే అని డిసైడ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే నీ చెల్లి అడిగేటువంటి మాటలకి నీ దగ్గర సమాధానం లేక చంద్రబాబు నాయుడు గారు వదిలిన బాణమని కారుకూతలు కూస్తావే. ఆయన మీద అక్రమ కేసు పెట్టి 53 రోజులు జైల్లో ఉంచితే ఒక్క ఆధారం నీ దగ్గర లేక కోర్టు బెయిల్ ఇస్తే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత నువ్వు బెయిల్ మీద వచ్చావు, సచ్యులుడు అని కాదు అని కారుకూతలు కూస్తే 10 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద ఉంటూ 6-7 సంవత్సరాలుగా కనీసం కోర్టు విచారణలకు కూడా ఎగ్గొడుతూ ఎన్నికల పేరిట, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతల పేరిట నువ్వేం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి షర్మిల మొత్తం చెప్పేసి ఉంటుందేమో, ఆయన నన్ను వదిలిపెట్టడేమో, పైగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నా కేసులన్నీ మళ్ళీ తిరగదోడతారేమో, ఈ 4.5 సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి అక్రమాలపై కొత్త కేసులు పడతాయేమో అనేటువంటి తీవ్రమైనటువంటి ఆందోళనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో జగన్ నమ్మిన ఐఏఎస్ అధికారులు, పోలీసులు, ప్రభుత్వాధికారులు
వైసీపీ నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు జైలు పాలయ్యారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు జగన్ నమ్మి తప్పుడు పనుల్లో భాగస్వాములు అయినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పోలీసులు, ప్రభుత్వాధికారులు, పారిశ్రామికవేత్తలు, వైసీపీ నాయకులు మీరందరూ రాబోయే రోజుల్లో జైలు పాలవుతారు. మీరందరూ రాబోయే రోజుల్లో కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అతను చేసేటువంటి తప్పుడు పనుల్లో మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేస్తా ఉన్నాడు. ఓడిపోయిన తర్వాత అతను పారిపోతాడు. అవసరమైతే గతంలో 16 నెలలు జైల్లో ఉన్నాడు, మళ్ళీ ఉంటాడు. కానీ అతన్ని నమ్మి అతను చెప్పినటువంటి పనులు చేసినందుకు మీ జీవితాలు జైలు పాలవుతాయి, గుర్తుపెట్టుకోండి.